సోమరితనం అనేది మనలో చాలామంది జీవితంలో ఉండే ఒక లక్షణం. ఇది క్రమంగా మన అలవాట్లలో భాగమైపోయి మన జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. సోమరితనం ఒక చిన్న ప్రాబ్లంగా కనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది. ఇప్పుడు మీకు సోమరితనంపై ఒక ఆసక్తికరమైన కథను వివరిస్తాను. దీని ద్వారా మనం మన సోమరితనం నుండి ఎలా బయటపడాలో తెలుసుకోవచ్చు. ఒక ఊరిలో సూర్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. సూర్య చాలా తెలివైనవాడు. కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది, సోమరితనం. చిన్నప్పటి నుంచి సూర్య చాలా కష్టపడి చదివేవాడు. కానీ పెరిగే కొద్దీ అతనిలో ఒక అలవాటు బలంగా స్థిరపడిపోయింది. అదేంటంటే ఏ పని చేసినా చాలా ఆలస్యంగా చేయడం, చేద్దాంలే అని రేపటికి వాయిదా వేయడం. సూర్య ప్రతి పనిని ఆలస్యంగా చేయడం మొదలుపెట్టాడు. అతనికి అనేక పనులుండేవి, కానీ వాటిని ఎప్పుడూ సమయానికి పూర్తి చేయడం జరగకపోయేది. రోజులు గడిచే కొద్దీ అతనికి సోమరితనం పెరిగింది. చదువులో కూడా సూర్య ప్రతిసారి చివరి నిమిషంలోనే చదివేవాడు. దీనివలన అతనికి మార్కులు తగ్గిపోయేవి. అతని తల్లిదండ్రులు, స్నేహితులు సూర్యకి మార్క్స్ తగ్గడంతో కాస్త ఆందోళన చెందేవారు. కానీ సూర్య మాత్రం ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడు, ఇంకా సమయం ఉంది, తర్వాత మంచి మార్క్స్ తెచ్చుకుంటాలే అని. ఇలా రోజులు గడిచాక మొత్తానికి సూర్య తన చదువును పూర్తి చేసుకున్నాడు. కానీ అతని సోమరితనం మాత్రం ఇలాగే కొనసాగింది. అతను ఉద్యోగం కోసం అన్వేషించడం మొదలుపెట్టాడు. అతనికి కొన్ని మంచి అవకాశాలు లభించాయి. కానీ అతను తన జాబ్ అప్లికేషన్ను కూడా సమయానికి పూర్తి చేయలేదు. కొన్ని ఇంటర్వ్యూలకు కూడా సమయానికి వెళ్ళేవాడు కాదు. అతనికంటే తక్కువ అర్హతలు ఉన్నవాళ్ళు ఉద్యోగాలు పొందారు. కానీ సూర్య మాత్రం నిరుద్యోగిగా మిగిలిపోయాడు. ఒకరోజు సూర్య తన జీవితంలో జరిగిన పరిస్థితులను చూసి తీవ్రంగా ఆలోచించాడు. అతను తనకు కావలసిన జాబ్, అతను కలలు కన్న సంతోషమైన జీవితం అన్నీ కేవలం తన సోమరితనంతోనే కోల్పోయినట్లు అనిపించింది. ఆ రోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇకపై సోమరితనానికి గుడ్ బై చెప్పాలని. సూర్య చిన్న చిన్న నిర్ణయాలతో ప్రారంభించాడు. అతను ప్రతిరోజు ఏదో ఒక పనిని సమయానికి పూర్తి చేయడం ప్రారంభించాడు. మొదట్లో ఇది చాలా కష్టంగా అనిపించేది, కానీ అతను దానిలో పట్టుదలగా ఉన్నాడు. రోజులు గడిచే కొద్దీ అది తనకు అలవాటుగా మారింది. చాలా క్రమశిక్షణతో ఉండేవాడు. తర్వాత అతను మార్నింగ్ లేవగానే ఒక పేపర్ పైన తన స్కెడ్యూల్ మొత్తం రాసుకునేవాడు. ఆ స్కెడ్యూల్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసేవాడు. అతని పట్టుదలతో అతని జీవితం మళ్ళీ సాఫీగా సాగింది. సూర్య అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభించాడు. అతనికి మళ్ళీ కొన్ని ఉద్యోగ అవకాశాలు లభించాయి. కానీ ఈసారి అతను తన అనుభవం మరియు నేర్చుకున్న పాఠాలతో ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అతను ప్రతి ఇంటర్వ్యూకు సమయానికి హాజరయ్యాడు. మంచి ప్రిపరేషన్తో ముందుకు సాగాడు. చివరికి సూర్య ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందాడు. సూర్య తన జీవితంలో సోమరితనాన్ని గెలిచాడు. క్రమశిక్షణను అలవాటు చేసుకున్నాడు. అతను తన గతంలోని పొరపాట్లను గుర్తించి వాటిని మరొకసారి జరగకుండా తన జీవితంలో ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా సమయానికి పూర్తి చేయడం ప్రారంభించాడు. ఈ కథలో మనం సూర్య అనే వ్యక్తి జీవితంలో సోమరితనం ఎలా ప్రభావితం చేసిందో, దాన్ని ఎలా గెలిచాడో తెలుసుకున్నాం. సోమరితనం మన జీవితంలో చాలా పెద్ద సమస్యలా అనిపించకపోయినా దీని ప్రభావం చాలాసార్లు మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి కలిగి ఉంటుంది. ఇక మీదట మనం చేసే ప్రతి పనిని ఆలస్యం చేయకుండా సమయానికి పూర్తి చేయడం మన జీవితంలో ఒక కొత్త వెలుగును, సంతోషాన్ని తీసుకురావడానికి మనం చేస్తున్న ప్రయత్నమే అవుతుంది. మన లక్ష్యం ఎంత పెద్దదైనా సోమరితనాన్ని దూరంగా ఉంచి క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం మనకే చెందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి క్యూట్ అండ్ స్మాల్ మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టిన ప్రతి స్టోరీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.